బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా గొర్రెల పంపిణీ స్కామ్, పెట్టుబడుల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన మోసాలు, ఫార్ములా ఈ కార్ రేసు వంటి కీలక అంశాలపై ఈడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా అధికారులు దూకుడు పెంచారు. ఇక బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఈసీఐఆర్లను నమోదు చేసి వరుసగా సెలబ్రిటీలను విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా గొర్రెల పంపిణీ స్కామ్, పెట్టుబడుల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన మోసాలు, ఫార్ములా ఈ కారు రేసు వంటి కీలక అంశాలపై ఈడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా అధికారులు దూకుడు పెంచారు. ఇక బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఈసీఐఆర్లను నమోదు చేసి వరుసగా సెలబ్రిటీలను విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. సింధు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ అధికారులు దూకుడు పెంచుతున్నారనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో జరిగిన అక్రమాలు అంటే మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ అధికారులు ఈసీఆర్లు నమోదు చేసి దానిపై పూర్తయిన లోతైన విచారణ అయితే చేస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని జరిగిన అక్రమాలకు సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు ఏదైతే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారో దాని ఆధారంగా ఈడీ అధికారులు ఏదైతే ఈసీఐఆర్లు నమోదు చేసి ముఖ్యంగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు గొర్రెల స్కామ్ కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, లేదంటే ఇటు రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టుబడులకు సంబంధించి కేసులు కావచ్చు, ప్రతి ఒక్క దానిపై ఈడీ ఫోకస్ పెంచుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఈడీకి సంబంధించి అంటే గతంలో ఏదైతే స్కాములు జరిగినాయో దాంట్లో ఏవైతే మనీ లాండరింగ్లు జరిగినాయో వాటిపై పూర్తిగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వరుసగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఎంక్వైరీలు కొనసాగిస్తున్నారు. అలాగే మనీ లాండరింగ్ సంబంధించి కూడా ఏదైతే సాక్ష్యాలు కూడా సేకరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఏదైతే అవినీతి అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది గొర్రెల పంపిణీ స్కామ్ చూసుకున్నట్టయితే ఇందులో భారీ ఎత్తున అంటే 1000 కోట్ల వరకు కూడా అవినీతి జరిగినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు సాక్ష్యాధారాలు కూడా సంపాదించారు. దీనిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేస్తున్న జి కళ్యాణ్ కుమార్ ఇంట్లో కూడా గత 2-3 రోజుల నుంచి సోదాలు నిర్వహించి ముఖ్యంగా చాలా సాక్ష్యాలు కూడా సేకరించారు. ఇందులో ప్రధానంగా 200 అకౌంట్స్కి సంబంధించి పాస్బుక్స్ సేకరించారు, చెక్ బుక్స్ సేకరించారు. అలాగే 31 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 20 సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాగ్ నివేదిక ప్రకారం ముఖ్యంగా 7 జిల్లాలకు సంబంధించి ఈ గొర్రెల పంపిణీ స్కామ్లోని 253 కోట్లు స్కామ్ జరిగినట్లు గతంలో కాగ్ ఏదైతే స్పష్టత చేసింది. ఆ తర్వాత ఈడీ ఎప్పుడైతే దీనిపై ఈసీఆర్ నమోదు చేసి దీనిపై లోతైన విచారణ చేసిన తర్వాత సుమారు 33 జిల్లాలకు సంబంధించి 1000 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్లయితే ఇప్పటికే ఆధారాలు అయితే సేకరించారు. అలాగే దీనిపై ఇప్పటికే గతంలో ఏదైతే ఏసీబీ అధికారులు కూడా ఇటు పశు సంవర్ధక శాఖకు సంబంధించి మాజీ డైరెక్టర్ అయిన చందన్ నాయక్తో పాటు మిగతా 16 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు కూడా ఇటు కళ్యాణ్ కూడా అదుపులోకి తీసుకుని అతనిపై విచారణ అయితే కొనసాగుతున్నది. అలాగే మరొక పక్క ఇంకో స్కామ్ చూసుకున్నట్టయితే ఫాల్కాన్ స్కామ్, దీనికి సంబంధించి 850 కోట్లు ఏదైతే దీంట్లో స్కామ్ జరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్
దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా దీనిపై విచారణ చేపట్టింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములతో సుమారు 7,000 మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఆ సొమ్మును సింగపూర్, దుబాయ్, యుఏఈ వంటి దేశాల్లో షెల్ కంపెనీలోకి మళ్లించినట్లు కూడా ఇటు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు ఎఫ్ఐడి చైర్మన్ అమర్దీప్ కుమార్ బీహార్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడిగా గుర్తించారు. ఆ తర్వాత పోలీసు విచారణలో కూడా ఈ విషయాలన్నీ కూడా తేలి ఆ తర్వాత హైదరాబాద్లో స్థిరపడి అమర్ కుటుంబం బహుజాతి కంపెనీలకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అందించే సంస్థను స్థాపించి దాని ద్వారా ఏదైతే అమర్దీప్ వ్యాపార రంగంలోకి అయితే ప్రవర్తించారు. ఈ ఏజెన్సీకి దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి ఫాల్కన్ అంటే ఇన్వాయిస్ డిస్కౌంట్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సుమారు 850 కోట్లు స్కామ్ చేశారు. అలాగే మరొక పక్క ఇంకోటి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇటు ఈడీ అధికారులు కూడా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఏదైతే మద్యం కుంభకోణం కేసును ఈడీ అధికారులు అయితే విచారించేందుకు కూడా సిద్ధమయ్యారు. 1,000 కోట్ల రూపాయల అక్రమ మార్గాన్ని తరలించారని ఆరోపణలు రావడంతో కూడా ఈడీ రంగప్రవేశం అయితే చేసిందని చెప్పొచ్చు. మద్యం కేసుకు సంబంధించి వివరాలను తమకు అందజేయాలని ఇటు సిట్తో పాటు విజయవాడ సిపికి కూడా లేఖ రాసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే 2002 ప్రకారం ఈ కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో కూడా పేర్కొంది. మద్యం కుంభకోణంపై సిఐడి అధికారులు నమోదు చేసిన 21/2024 ఎఫ్ఐఆర్కి సంబంధించి వివరాలు కూడా ఇవ్వాలని తేల్చింది. అంటే ఈ మనీ ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు హైదరాబాద్లో కూడా డొంకలు కదులుతున్నాయని చెప్పొచ్చు. మొన్న సిట్ అధికారులు ఎంక్వైరీ చేసిన సమయంలో ఇటు ఏదైతే గచ్చిబౌలిలో కావచ్చు లేదంటే ఇటు శంషాబాద్ ఏరియాలో ఫామ్ హౌజుల్లో ఎంక్వైరీలు చేసినప్పుడు 11 కోట్లు ఏదైతే నగదు కూడా పట్టుబడింది. దీని ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఇప్పుడు దీనిపై ఎంక్వైరీ చేయడం కూడా సర్వం సిద్ధం చేశారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క తెలంగాణలో కూడా ఇంకొక స్కామ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి గతంలో అంటే కేటీఆర్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే హెచ్ఎండిఏ నుంచి ఏదైతే 55 కోట్ల నిధులను ఏదైతే లండన్కి సంబంధించిన ఎఫ్ఈఓ సంస్థకైతే ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. కేసులు నమోదు చేయడమే కాదు దానిపై ఎంక్వైరీలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇటు ఈడీ అధికారులు కూడా దాంట్లో కూడా రంగప్రవేశం చేశారు. ఏదైతే ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఆర్లు నమోదు చేశారు. ఈసీఆర్లో కూడా ప్రధానంగా ఏదైతే కేటీఆర్ A1 కింద కేటీఆర్, A2 కింద బిఎల్ఎన్ రెడ్డి, A3 కింద అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ వీళ్ళందరి పేర్లు కూడా ఈసీఆర్లో నమోదు చేసి వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో కూడా 55 కోట్లు ఏదైతే మనీ లాండరింగ్ జరిగినట్లయితే గుర్తించిన నేపథ్యంలో ఏదైతే ఈసీఆర్ నమోదు చేసి ఈడీ అధికారులు దీనిపై విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇటు ఏపీలో కావచ్చు అక్కడ జరిగిన స్కాములు కావచ్చు లేదంటే ఇటు తెలంగాణలో జరిగిన స్కాములకు సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు లోతైన దర్యాప్తులు చేస్తున్నారు. అలాగే మరొక పక్క మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా దీనిపై కేసులు నమోదు చేసి వరుస విచారణ అయితే కొనసాగిస్తున్నారనే చెప్పొచ్చు సింధు. థ్యాంక్ యూ కుమార్.